ఈరోజు ఎఫ్టీ విషయంపై జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క దీన్ని తెలియజేయడానికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ ఎఫ్టీ విషయం పైన ఒక 15 నిమిషాలు. గౌరవనీయులైన పెద్దలు, స్టేజ్ మీద అతిథులైన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సన్నకార సంఘం ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు అందరూ మన సన్నకార కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి సన్నకారుల సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఎఫ్టీ విషయంగా చర్చించడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం అయినది విజయవాడలో. ముఖ్యంగా పొద్దుటూరులో 21వ సంవత్సరము అప్పుడే మన పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘం నుంచి షరా వ్యాపారస్తులు వారు గట్టుబంగా వ్యాపారం చేసేటోళ్ళతో పిలిపించి వాళ్ళకందరినీ ఒప్పించి అందరూ బిస్కెట్ ఇవ్వాలి అంటే 999 ఇవ్వాల్సిందే, ఏదైనా ఫాల్ట్ వస్తే మీ మీద చర్య తీసుకుంటామని 2021లో తీర్మానం చేసినాం. పొద్దుటూరులో 21లోనే. ఈరోజు కూడా పొద్దుటూరులో బిస్కెట్లో ఏదైనా వారా వస్తే దానికి ఎవరిచ్చింటే వాళ్లకు పనిష్మెంట్ పెట్టి ఏదో ఒక సేటు పౌడర్ కల్పించిందంటే మా సన్నకారునికి అది 4 గ్రాములు 5 గ్రాములు బంగారు తక్కువ వచ్చిందంటే అశేషాన్ని వారికి పిలిపించి ఆ 4 గ్రాములు ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టము కట్టించినట్లు మనం అతని మీద చర్య తీసుకొని మా సన్నకారునికి ఇప్పించడం జరిగింది. ఈరోజు కూడా మన విజయవాడలో మన స్టేట్ ప్రెసిడెంట్ కరివేర మాధవ్ గారి అధ్యక్షన, మన వాసాన్న గారి అధ్యక్షన ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము. ఎందుకంటే ఈ కాలంలో ఈ కార్పొరేట్ సంస్థలో మన సన్నకారులు బతకడమే కష్టమైపోయింది. మళ్ళీ ఈరోజు ఈ పౌడర్తో ఈ ఖర్చు తక్కువ రావడంలో, ఎందుకంటే చేసడంలో మనం నష్టపోతున్నాము. దానికి మనము అందరము కలిసికట్టుగా ఈరోజు అందరూ ఐకమత్యంగా మనం ఉండి ఏదైనా సాధించుకోవాలి.